బిల్లుల రూపంలో సామాన్యుడికి షాకిచ్చే విద్యుత్ సంస్థకు రావాల్సిన బకాయిలు చూసి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో కళకళ్లాడే తిరుమల తిరుపతి దేవస్థానం అరకోటి బకాయితో మొదటి వరుసలో నిలిచింది. ఇతర శాఖలతో ఆరోగ్య, రెవెన్యూ శాఖలు మేము సైతం అంటూ అనుసరించాయి. జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ శాఖలు బకాయి పడ్డ విద్యుత్ బిల్లుల వివరాలు సహచట్టం ద్వారా వెలుగు చూసింది. విద్యుత్ కోతలు, సర్ఛార్జీల పేరుతో ఎడాపెడా వాతలు పెడుతున్న విద్యుత్ సంస్థకు మొండి బకాయిలు పేరుకుపోయాయి. చిన్న కార్యాలయాల నుంచి పెద్ద సంస్థలు లక్షల్లో బకాయిలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో ఆగస్టు చివరి వరకు పరిశీలిస్తే 50 సంస్థలు, కార్యాలయాలు బకాయిలు పడ్డ వాటిలో ఉన్నాయి. ఈ జాబితాలో తిరుమల దేవస్థానం అగ్రస్థానంలో ఉంది. వినాయక నగర్ క్వార్టర్స్ సర్వీస్ కోసం దేవస్థానం 28.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. పద్మావతి కళ్యాణ మండపం దీపాల ద్వారా 11.28 లక్షలు, తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలోని ఏఎస్వి జూనియర్ కళాశాల 1,42,000, పెరసి 46,49,877 రూపాయలు బకాయి పడింది. సర్ఛార్జీలతో కలిపితే ఇది అరకోటి దాటుతుంది. వైద్య ఆరోగ్య శాఖ బకాయిల్లో రెండో స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలోని కార్బేటి నగరం, వి కోట, బంగారుపాళ్యం, పీలేరు, చిత్తూరు, బిఎన్ కండ్రిగ, తంబళ్లపల్లెలోని ఆస్పత్రులు 31 లక్షల మేర విద్యుత్ బిల్లులు బకాయి పడ్డాయి. రెవెన్యూ కార్యాలయాలు 12,88,314 చెల్లించాల్సి ఉంది. పోలీసు కార్యాలయాలు 7 లక్షల పైనే బకాయి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ 12,94,382, రైల్వేలు 2,28,091 బకాయి పడింది. కలెక్టర్ కార్యాలయం, బంగ్లాతో కలిపి 9,60,320 చెల్లించాలి. రోడ్లు, భవనాల శాఖ 4 లక్షల పైన బకాయి పడింది. సామాన్యుడు వందల్లో బిల్లు బకాయి పడితే అపరాధ రుసుం వసూలు చేయడం, సరఫరా నిలిపేసే విద్యుత్ శాఖ ఈ బకాయిలపై నోరు మెదపట్లేదు.